ఫైనల్కి వచ్చేసానా? ప్రపంచంలో ఇంతకంటే ఫాస్ట్గా ఎవడో పరిగెత్తలేడు. అల్లు పెరిగిన గిరి దినక దింత సప్తగిరి. అమ్మయ్య, థ్యాంక్ గాడ్, పెద్ద టెన్షన్ నుంచి బయటపడ్డాం. అయితే గాడ్కి కాదు, టెన్షన్కి థ్యాంక్స్ చెప్పు. ఏంటి టెన్షన్కి థ్యాంక్స్ చెప్పాలా? ఇప్పుడు రిలీఫ్గా ఉన్నావు కదా, హా, ఆ టెన్షన్ వల్లేగా ఈ రిలీఫ్. హా. అయితే టెన్షన్కి థ్యాంక్స్ చెప్పు. చెప్పు. దీంతో వాయించడం కన్నా థ్యాంక్స్ అయితే చెప్పేస్తే బెటర్. బాబు టెన్షన్, థ్యాంక్స్ నాన్న, ఉంటా. వెళ్దామా? ఎక్కడికి వెళ్దాం? తెలీదు, కానీ సిటీలో ఉంటాం మాత్రం సేఫ్ కాదు. స్టాప్ 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 స్టాప్. లిఫ్ట్ 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 పోతావరా రే. ఏంటిది? పుచ్చకాయ. ఆ చెయ్యి ఇలా పెట్టు. ఉమ్, ఇప్పుడు నేను చూస్తే ఎవడని ఆపుతాడు. అదిగో చూడు. జాగ్రత్త జాగ్రత్త. ఇక్కడేం చేస్తున్నారు? అంటే డాక్టర్ వాకింగ్ చేస్తే మంచిదని చెప్పారు, వాకింగ్కి వచ్చాం. మరి ఇంత దూరమా? ఎంత దూరం చేయాలో చెప్పలేదు భయ్యా. హౌ మెనీ మంత్స్? ఐ థింక్ 3, 4. 6 months. Oh yeah, 6 months, 2 days. Janandra. He's right. Senior sir, how can you say so? కాలేజ్కి చదువుకోనికి వచ్చినావా, గడ్డి వికనికి వచ్చినావరా నువ్వు? అంటే అది డాక్టర్ అంటాడు, జర సిచ్యువేషన్ చూసి చెప్పాలరా. ఈ రోజు మన స్టడీ షురూ అయింది, అందరు రన్నింగ్ నోట్స్ రాయరిగా. ఓకే సార్, ఓకే సార్. 100% ప్రెగ్నెంట్ డాక్టర్. అది నేను చెప్పాలి. మీరే చెప్పాలా? ఏం సంగతి? వీడు దీని పిచ్చర్లాగా ఉన్నాడు. దావత్ ఎప్పుడు ఇస్తున్నావు? దావతా? ట్విన్స్ అక్కడ ఇద్దరు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. జరుగు బాయ్ జరుగు. ఇద్దరు నీ కలరే వస్తారు, ఎర్రగా కొడతారు. పుచ్చకాయకి వస్తే ఎర్రగానే ఉంటుందిగా. హలో ఎక్స్క్యూజ్ మీ, సిజేరనా? సిజేరన్ కాదు, నార్మల్ డెలివరీ. 6 months అంటే లోపల తంతుండాలే. ఓ స్కీకింగ్. ఓకే ఓకే. యాక్చువల్లీ ఏంటంటే మీరు ఇట్లా కూర్చుంటే గట్లనే అంటుంటారు. మీరు లేచి జర వాకింగ్ చేశారు అనుకో, లోపల వాళ్ళు కూడా అలిచిపోయి పనుకుంటారు. గో హెడ్, టేక్ ఓ వాక్. ఏ సైడీ బే, సైడీ సైడీ, జరు జరు ప్లీజ్ ప్లీజ్. థ్యాంక్ యూ వండర్ఫుల్ డాక్టర్ యు ఆర్. థ్యాంక్ యూ సో. రాస్తున్నాను సార్. రాయ్ రాయ్ రాయ్. రాసుకో ఈ డాక్టర్ Holy shit, this is abortion. నిజం చెప్పు, నీది మినిస్టర్ రికమెండేషన్ కదా? లే మా డొనేషన్ కట్టండి, జస్ట్ 60 lakhs. 60 lakhs సంక్రాంతి అనమాట. ఇది పుచ్చకాయరా పిచ్చి పువ్వా? You mean watermelon? యా. How is it? So అబ్బా ఏ కొడుతున్నా రే, సిరే ఉంటదిరా, తప్పురా రే. బాయ్. అందరికి టీలు ఇవ్వయా. వాడా దొరకడు, వాడిని తీసుకెళ్ళకపోతే బాయ్ మనలో ఎవరిని ప్రాణాలతో వదలడు. నా రకం చూపెత్తన్నాడు రా. వాడు కానీ దొరికాడో వాడు జిందగీ ఖతం. హే పుచ్చకాయ. పుచ్చకాయ కదా? పుచ్చకాయ కాదు, కడుపు. కాదు పుచ్చకాయ, నాకు తెలుసు. కడుపు అన్నానా? చూడు. సారీ అమ్మా. ఏంటిది? రా. అందరిని ఇలా పుచ్చకాయలు పెట్టుకొని వస్తారా? ఆంధ్ర రేపేం ఇంకా మనం సేఫ్. పద పద పద. నీ వల్ల తిండి తిప్పలు లేకుండా రోడ్డు మీద పడ్డాం రా. ఇప్పుడు దొరికేవరా నాకు కొడక.
మన ఊరు కూరగాయలకు ధర ఎక్కువ దించండి రా. అక్కడ ఏదో గొడవ జరుగుతుందన్నా. రండిరా చూద్దాం. ఏయ్, తీరా. నా కొడుకుల్ని నేను కాదు, మరి నీ ఫోటో ఎందుకుంది? నేను కాదంటున్నాను కదా. అంటే ఈ ఊర్లో కూడా నీలాంటి ఒక అమ్మాయి ఉందా? ఈ రోజు నుంచి నువ్వే నందు. బాయ్ మనుషుల నుంచి తప్పించుకోవాలంటే మనకు సపోర్ట్ కావాలి. చూసావుగా, నందు సపోర్ట్. ఏయ్, మళ్ళీ కనిపించారో చంపేస్తా. అమ్మ నందమ్మ ఎన్నాళ్ళైందేమో నేను చూసే. నందమ్మా ఊరే ఎదురు చూస్తుంది. అదమ్మా ఇంటికి కార్యక్రమం. నందు, నందు, ఏమైపోయావు ఇన్నాళ్ళు? నీకోసం వెతకని ఊరు లేదు, తిరగని చోట్లేదు. ఏమైందమ్మా? మీరెంత అడిగినా అతనేం చెప్పలేదు సార్. సైడ్ ప్లీజ్. హైదరాబాద్లో నందుకు చాలా పెద్ద యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్? నేనే దగ్గరుండి హాస్పిటల్లో జాయిన్ చేశా. ప్రాణాలైతే కాపాడేశా, కానీ తను లేచేసరికి గతం మర్చిపోయింది. గతం మర్చిపోయింది. యాక్సిడెంట్ అయిందంటున్నారు, మరి దెబ్బలేం కనిపించట్లేదే. వీడెవడండి? అమ్మాయి సేఫ్గా వచ్చిందని అందరూ ఆనందపడుతుంటే దెబ్బలు కనపట్లేదు అంటాడు. ఎప్పుడేం మాట్లాడాలో తెలీదు. బామ్ గారు, ఇలాంటి తప్పులు చేయడం సహజం. పాపం పసిపిల్లోడు. నువ్వేం బాధపడుకున్నా, అన్ని నేను చూసుకుంటా కదా. నేను 2 రోజులు ఇక్కడే ఉంటా. మా నందమ్మకి గతం గుర్తుకొస్తుందా బాబు? అయ్యయ్యో, ఎందుకు గుర్తురాదండి? నేను ఊరి పేరు చెప్పిందా? ఈరోజు